లోకా 1వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. ఆ కన్యక పేరు మరియా. కన్యక అంటే ఎవరండి? కన్యక అని ఎవరిని పిలుస్తారు చెప్పండి? పెండ్లి కానంత మాత్రమే కన్యకలు కారు. కన్యక అంటే ఎవరు అంటే పిల్లరా, పాపము లేనిది, దోషము లేనిది, అక్రమం లేనిది, అన్యాయం లేనిది, నీతిగా జీవించేది మాత్రమే కన్యక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే కన్యకని వాడారు పిల్లరా. కన్యక పేరు మరియా. మరియా అంత నీతిగల స్త్రీ అన్నమాట పిల్లరా. ఆ స్త్రీతో ఏమో అంటున్నారు చూడండి పిల్లరా. ఆ దోత అంటే దేవుని చేత పంపబడిన దోత. మనుషుల చేత పంపబడింది కాదు, దేవుని చేత పంపబడింది. దేవుడు దోతను పంపించారు ఎవరి దగ్గరికి? మరి తల్లి దగ్గరికి. ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాత్రాలా నీకు శుభము. దయాపాత్రాలా అన్న ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే, ఏ కన్యకైనా సరే దయాపాత్రాలా అని దేవుని చేత అనిపించుకొనబడిన స్త్రీ ఎవరున్నారు చెప్పండి? నాకు ఉన్నారా? ఉంటే చెప్పండి, నేను ఆమె కలుసుకుంటా. దేవుని చేత దయాప్రాప్తురాలా అన్న స్త్రీ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఆమెను కలుసుకుని ఆయన ఒక నమస్కారం పెట్టేస్తాను. ఆమెకి నీకు శుభము. ఆమెకు శుభవార్త తీసుకొచ్చారు దేవుని దగ్గర నుంచి. ముందేమని చెప్పారు? ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. అప్పుడు ఆ శుభవచనం ఏంటో అని ఇక్కడ లోకా 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదేమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గర్భం ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టదేమో అని దేవుని చేత పంపబడిన దోత చెబుతూ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. జరగబోయే కాలం అంతా కూడా, జరగబోయే కార్యం అంతా కూడా దోత చెప్పేసింది, దేవుని దోత. అప్పుడు మరి తల్లి అడుగుతూ ఉంది ఏమని? లోకా 1వ అధ్యాయము 34-35 వచనాల్లో, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగునని దోతతో అనగా, దోత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ స్త్రీని, ఆ మరి తల్లిని ఆవరించింది. పరిశుద్ధాత్మ ఆవరించడం చేత ఆమె గర్భము ధరించి ఒక శిశువును కంటూ ఉంది ప్రియులారా. ఆ శిశువు పేరే యేసు ప్రభువారు. ఆమె పరిశుద్ధాత్మ ఆవరించింది. ఏం ఆవరించిందండి? దేవుని పరిశుద్ధాత్మ ఆవరించింది. అటువంటి ఆవరించిన స్త్రీకి, దేవుని చేత ఆవరించబడిన స్త్రీ పురుషునితో సంయోగం ఉంటుందండి? చెప్పండి మీరు, చెప్పండి. లోకంలో అందరూ పెళ్ళైంది ఇంకా పిల్లలు ఉన్నారంటారే మరియమ్మ గారికి. ఆయన తప్పుడు కోతలు కోస్తారేంది? ఏమండి, ఇదేం బోధలు? ఆ బోధలకే ఎగబడుతున్నారు జనం. ఎందుకు? బైబిల్ని అర్థం చేసుకోవాలి, ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనకి ఏమైనా భావాలు అర్థం అవుతాయి. లేకపోతే నవల్లాగా చదివితే బైబిల్ అర్థం కాదు. చదువు వచ్చిన వాళ్ళందరూ చదువుతారు, నవల్లాగా చదువుతారు. దాని ఆత్మీయ భావం తెలియాలంటే దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే నీకు బైబిల్ యొక్క మర్మాలు నీకు తెలియదు. ఇదిగో ఇట్లాగా అర్థం చేసుకుంటారు. మరియమ్మ గారి పిల్లలు ఉన్నాయి, మరియమ్మ గారి పిల్లలు ఉన్నారు, అమ్మ సంతానం ఉంది. ఏంది ఇది?
కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత ఆవరించబడిన తల్లి మరియమ్మ గారు, ఆమెకు ఇదివరకే ఆత్మగా పాత నిబంధనలలో అబ్రాహామునికి ఎన్నుకున్న దేవుడు, మోషేను నడిపించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, బైబిల్లో ఉన్న భక్తులందరినీ నడిపించిన దేవుడు శరీరధారి అయి యేసు ప్రభువుగా భూలోకానికి వచ్చారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. మరి కొంతమంది అంటారు, అనేక ప్రశ్నలు అండి, అంతకుముందు ఎక్కడున్నాడు యేసు ప్రభు వారు అంటారు. యేసు ప్రభు వారు ఆత్మరూపంలో ఉన్నారు, శరీరధారి వచ్చారు, సరిపోయి తిరిగి లేచి మళ్ళీ దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను మనకు పంపించారు. ఆ మాత్రం గ్రహించలేరా? జ్ఞానం ఇచ్చింది ఎందుకు జనాలకి? జ్ఞానం అండి మన ఆలోచన శక్తి. ఆలోచన తెలియకపోతే దేవుడిని అడగండి. పరిశుద్ధాత్మ అంతా ఆవరించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలిసింది కదా, పరిశుద్ధాత్మ చేత ఆవరించబడిన స్త్రీ మరియమ్మ గారు, పాపము లేని స్త్రీ మరియమ్మ గారు, దోషము లేని స్త్రీ మరియమ్మ గారు. మహాపురుషుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి రావాలి అంటే పరిశుద్ధురాలే కావాలి, పరిశుద్ధమైన గర్భమే కావాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన గర్భం ఉందో ఆ గర్భంలో నుంచే దేవుడు రావాలి ప్రియులారా. అందుకని దోషం లేనటువంటి మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆమె నీతిమంతురాలు ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరియమ్మ గారికి అంత ప్రాధాన్యత ఉంది. దేవునికే తల్లి. మీ తల్లిదండ్రులని, మీ తల్లుల్ని మీరు ప్రేమించరా? మీ తల్లుల్ని గౌరవించరా? మీరు గౌరవిస్తారా లేదు చెప్పండి అమ్మ. మీ అమ్మల్ని గౌరవిస్తారా? మీ అమ్మలంటే గౌరవం ఉందా లేదా? తల్లిదండ్రులంటే గౌరవం ఉందా లేదా? ఉన్నవాళ్ళు చేతులు పోయగలుగుతాండి, ఉందా? మరి శరీర ప్రకారంగా పుట్టిన తల్లిదండ్రులనే అంత గౌరవిస్తూ ఉన్నారే, మరి దేవుని యొక్క ఆత్మగల ఆత్మీయంగా తల్లిని మరి మీరు గౌరవిస్తారా? నిన్న చెప్పుకున్నాం ఒకసారి, ఏమని అంటే పిల్లరా, దీనిలో మళ్ళీ తప్పులు ఎత్తారు. ప్రతి దాంట్లో తప్పులేదండి. బైబిల్ వాక్యంలో ప్రతి దానిలోనూ తప్పులు ఎదుగుతూ ఉంటారు జనాలు. మీరు కాదులే, మీరు మంచోళ్ళేలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరియమ్మ గారు తల్లిని మనం గౌరవించాలి. కొంతమంది అంటారు పూజిస్తున్నారు అంటారు. అంటే పూజించడానికి గౌరవించడానికి తేడా తెలీదా? కానీ పూజించడానికి గౌరవించడానికి తేడా తెలియకుండా ఉన్నారు జనాలు. మనం అర్థం చేసుకోవాలి. మనం పూజించడం వేరు, గౌరవించడం వేరు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత విడమరిచి ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ అర్థం కావాలి.